We got US certificate. ఈవెన్ కన్నడ అండ్ తెలుగు రెండు లాంగ్వేజ్లో 31st రిలీజ్ అవుతుంది. ఇషాన్ న్యూ హీరో సినిమాతో లాంచ్ అవుతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన లైక్ పోస్టర్ కానీ ట్రైలర్ కానీ వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈవెన్ ద ఆడియో ఆల్సో సునీల్ కశ్యప్ మ్యూజిక్ చేసేస్తాను ఈ సినిమాకి, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 31st సినిమా రెండు లాంగ్వేజ్లో కన్నడ అండ్ తెలుగు రిలీజ్ అవుతుంది. ఈ రోగ్ అనేది ఒక క్యూట్ లవ్ స్టోరీ. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక హీరోతో చేస్తున్నప్పుడు లవ్ స్టోరీ అయితే మంచిదని ఫీల్ అయి నేను చేస్తున్నాను. అది సినిమాలో ఈ సినిమా యూఎస్పీ ఏంటంటే అందరూ కొత్త వాళ్ళు, హీరో బాగున్నాడు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, అండ్ విజువల్స్ బాగున్నాయి, మంచి పాటలు ఉన్నాయి. ఈజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్. సో యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడో డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి, మేము సమ్మర్ టైం అయితే బాగుంటుందని చెప్పి ఇప్పటివరకు వెయిట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో ఇట్స్ ఎ యూత్ఫుల్ ఫిల్మ్. ఈ సినిమా కథ అంతా కలకటాలో జరిగే కదా. సో మేము షూటింగ్ అంతా కలకటాలో షూట్ చేసాం, కొంత క్రైబీ ఐలాండ్లో షూట్ చేసాం, ఒకటి కాంచనబురి ఫారెస్ట్ అండ్ బెంగళూరు అండ్ హైదరాబాద్, ఇలా రకరకాల లొకేషన్స్లో షూట్ చేసాం. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా విజువల్లీ చాలా బాగుంటుంది. సినిమా చూడడానికి కానీ, లొకేషన్స్ కానీ, యాక్టర్స్ కానీ. అండ్ ఇందులో మన్నారా చోప్రా, ఏంజిలా హీరోయిన్స్, అలాగే ఆలీ గారు ఉన్నారు, పోసాని, అలాగే కొత్త విలన్ సినిమాలో ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అది పేరు అనూప్ సింగ్ ఠాకూర్. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఎజాజ్ ఖాన్, చిరాగ్, రకరకాల అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త సింగర్స్ ఉన్నారు సినిమాలో, ఫస్ట్ టైం ఛాన్సెస్ వచ్చినారు. సో ఇట్స్ ఎ యూత్ఫుల్ ఎంటర్టైనర్. నేను ఈడిట్ సినిమా పెట్టినప్పుడు, ఈడిట్ అంటే చాలామందికి తెలుస్తుందా తెలీదా? నో ఈడిట్కి ట్యాగ్ లైన్ ఒక చంటిగడ్ ప్రేమ కథని పెట్టడం అంటే తెలియని వాళ్ళకి లేదా చదువుకోలేని వాళ్ళకి అట్లీస్ట్ ఆ చిన్న ట్యాగ్ లైన్ కనెక్ట్ అవుతారని అప్పుడు పెట్టడం జరిగింది. మళ్ళీ నాళ్ళ తర్వాత రోగి కూడా అలాంటి ట్యాగ్ లైన్ ఎందుకు ఇచ్చామంటే రోగ్ ఎంతమందికి అర్థం అవుతుంది నాకు తెలియదు కదా, అందుకని. సార్ ఏమో సార్, నేను ఈ మధ్యకాలంలో ఈ లవ్ స్టోరీ చేసిన లవ్ స్టోరీ ఇది. బట్ హీరో క్యారెక్టర్ కానీ ఆ రోల్ కానీ బాగుంటుంది. అండ్ తను కూడా ఫస్ట్ టైంలో అనిపించలేదు, మీ సినిమా చూస్తే అనిపిస్తుంది, మీకు తెలుస్తుంది. చాలా బాగా చేశారు. ఏం కదండి, చూడొచ్చండి. ఒకవేళ అలాంటి ఏమైనా ఉన్న సెన్సార్లు కొన్ని షార్ట్లు కూడా తీస్తారు, టెన్షన్ ఏం లేదు. నిజంగా ఏదో నమ్మి లేదంటే ఒక గట్ ఫీలింగ్తో వెళ్తుంటాం, కథ బాగుందా, విజువల్స్ బాగుందా, నిజంగా మనకు ఒక్కొక్కసారి తెలియదు. నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు నేను కథ అనుకుంటా, నా ప్రొడ్యూసర్కి హీరోకి చెప్తా, వాళ్ళందరూ ఎగ్జైట్ అయితే సినిమా స్టార్ట్ అయిపోతుంటుంది. ఇప్పుడు పోకిరి అంత పెద్ద హిట్ అవుతుందని నాకు తెలియదు. అంటే బాగా తీస్తామని తెలుసు కానీ రికార్డులకి కొట్టేస్తుంది మనకు తెలియదు. అండ్ ఒక సినిమా రిలీజ్ అయినాక అప్పుడున్న పరిస్థితులు లేదా ఆపోజిట్ ఉన్న సినిమాలు ఏంటి, వెదర్ బోల్డ్ ఉంటాయి, 100 కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆడితే ఒక్కొక్కసారి నా చేతిలో అయితే లేదు. అన్నీ బాగా తీయలేం కదా సార్, నిజంగా చెప్తున్నా, అన్నీ బాగా తీయలేం. సిద్ఫీల్డ్ అని రైటర్ ఉన్నారు, ఆయన స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, అందరికీ సబ్కా బాప్ అనమాట. హాలీవుడ్ అంతా అతన్నే ఫాలో అవుతారు. ఆయన స్క్రీన్ ప్లే మీద బుక్ రాశాడు, నేనే చదివాను, చాలామంది చదివారు. సో అతన్నే ఫాలో అవుతుంటాం. ఆయన 2 కథలు రాస్తే 2 సినిమాలు ఫ్లాప్. సో అది మన చేతిలో ఉండదు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఇంక చేసుకోండి, నేను వేరే పనులకు వెళ్ళిపోతాను. కాదండి, ఒక ఐడియా ఉంటుంది, బట్ దాని గురించి ఎక్కువ నేను ఆలోచిస్తున్నాను. ఇంకా చేసుంటే బాగుంది, డెఫినెట్గా ఒక కాపీ వచ్చినాక ఇది అలా చేసుంటే బాగున్నాయి ఆప్షన్స్ వస్తాయి. నేను ఎవరికైనా చూపిస్తే వాళ్ళు కొన్ని ఐడియాలు ఇస్తుంటారు. ఒకసారి ఎన్ని వచ్చినాక ఇంక ఫెయిల్ అయిపోయినాక ఇంకేం చేస్తాను సార్. అలాగే నా హీరోలు కొద్దిగా టఫ్గా
ర్యాష్గా డైనమిక్గా ఉంటాయి. అవి ఆల్మోస్ట్ తెలియకుండా వాళ్ళు ఏ క్యారెక్టర్ ఉన్నా, వాడు పోలీస్ ఆఫీసర్ ఉన్నా, రౌడీ ఉన్నా, లేదంటే నేనేం తెలియని క్యారెక్టర్ ఉన్నా ఉంటాయి. ఆ క్వాలిటీస్ అయితే ఉంటాయి. అలా మాట్లాడితే అలా మాట్లాడతాను తప్ప పొలిటికల్ లింక్ చేసి లేదంటే అలాంటి డైలాగ్ అయితే చాలా డైనమిక్గా కనిపిస్తాడు నేను. వెరీ యంగ్గా కనిపిస్తాడు. యా అవును.